హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రథసప్తమి పూజ వస్తుంది కదా. మనకి మాఘమాసంలో వచ్చే రథసప్తమి పూజ రోజు మనం సూర్య భగవాన్ని ఆరాధిస్తే మనకి మహదైశ్వర్యం, అంటే ఆరోగ్యం బాగుంటే అంతా బాగుంటుంది కదా. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి ఒక చిన్న రెమెడీ అయితే చూపించబోతున్నాను. పూజ చేయలేని వాళ్ళు ఈ చిన్న రెమెడీ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి మనకు కావలసిన పూజా సామాన్లు గోధుమలు, అదేవిధంగా మనకి జిల్లేడు వత్తులు కానీ లేదా ఎర్రని వత్తులు కానీ తీసుకోవాలి. పూలు, పసుపు, కుంకుమ, అక్షంతాలు, నూనె, అదేవిధంగా తెల్ల జిల్లేడు ఆకులు దొరికితే తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోండి. లేదు అవి ఎక్కడ దొరకలేదు అనుకుంటే తమలపాకుల పైన కూడా పెట్టుకోవచ్చు. కానీ సూర్యునికి తెల్ల జిల్లేడు ఆకులలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అందుకని ఈ విధంగా రథం ముగ్గు అయితే వేసుకున్నాను. మీరు ఏ ముగ్గైనా వేసుకోవచ్చు. ప్రత్యేకించి సూర్య భగవానుడికి అరసవిల్లిలో ముగ్గులు, బియ్యం పిండి అవి వేయరు. మంచిగా పుష్పాలతో ముగ్గు వేస్తారనమాట. ఎండ పడే చోట మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో ఆ చోట మంచిగా పుష్పాలతో, పూరేకులతో ముగ్గుని వేసుకొని మనం ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి ప్లేట్కి 7 పసుపు కుంకంతో బొట్లు పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనం ఈరోజు 7 సంఖ్యలో చేయాలి. ఎందుకంటే సూర్య భగవానుడి రథానికి ఏకచక్రం ఉంటుంది, అదేవిధంగా 7 అశ్వాలు ఉంటాయి. అందుకే 7 సంఖ్యలో చేస్తే ఈరోజు స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంటారు. మనం పూజలు చేస్తాం కానీ ఏ దైవము కనిపించదు. కానీ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు మనకి రోజు కూడా కనిపిస్తారు. ఈయనకి మనం ఈ విధంగా దీపారాధన చేయడము, అదేవిధంగా ప్రత్యేకించి మాఘమాసంలో శక్తి అధికంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ నదీ స్నానాలు చేయడము ఇవన్నీ కూడా చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు అనేవి లభిస్తాయి. ఈ విధంగా 3 గుప్పెలతో కానీ దోశలతో కానీ మనం గోధుమలను వేసుకోవాలి. గోధుమల్లో ఎటువంటి రాళ్ళు అవి ఏవి లేకుండా క్లీన్ చేసి నీట్గా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మీరు పసుపు కుంకుమ కొంచెం వేసుకోవచ్చు. నేనైతే సూర్య భగవాను చిన్నదిగా ప్రతిమగా వేసుకుంటున్నాను. కుంకుమతో ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు అక్షంతాలు, ఎరుపు రంగు వత్తులు, ఎర్రనివంటే స్వామివారికి ఇష్టము, అందుకని ఎరుపు రంగువి ఉంటే స్వామివారికి పెట్టొచ్చు. పూజ చేసి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను కూడా స్వామివారికి చాలామంది మంచిగా సమర్పిస్తారనమాట. చాలామంది అరసవిల్లు వెళ్తారు. ఈరోజు ఎవరైతే సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళకి మహదైశ్వర్యం, అంటే ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా ఈరోజు నదీ స్థానాలు, మనం ఎక్కడైనా బయట స్నానం చేస్తే చాలా మంచిది. రేగు ఆకులు, అదేవిధంగా రేగుపళ్ళు, రేగు ఆకులు, జిల్లేడు ఆకులు అవి పెట్టుకొని స్నానం ఆచరిస్తారు. ఈ విధంగా ఒక మట్టి ప్రమిద తీసుకొని దానికి పసుపుతో మంచిగా నిండుగా రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ప్రతిదీ కూడా ఈరోజు 7 సంఖ్యలో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు బయట ఎండ తగలదు, బాల్కనీ లేదు అనుకునే వాళ్ళు ఇంట్లో దేవుడి మూల కూడా, మందిరంలో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. సూర్య భగవానుడి ఫోటో లేకపోతే ఈ విధంగా రథంలో సూర్యుని వేసుకొని మనం పూజను ఆచరించవచ్చు. మనకి భక్తి శ్రద్ధలు అన్నవి ముఖ్యం, కానీ ఫోటోలు అన్నీ కూడా ఉండాలి అనే నియమాలు ఏమీ లేవన్నమాట. మనం మనసులో భగవంతుణ్ణి పెడుతున్నాము అని మంచిగా సంకల్పించుకొని మనం అక్కడ నైవేద్యం పెట్టిన భగవంతుడు వచ్చి స్వీకరిస్తారు. ఈ విధంగా బొట్లు పెట్టుకొని మనం ప్రమిదను గోధుమలపై ఉంచాలి. గోధుమలపై ఉంచి దీపారాధన చేయాలి. ఇందులో నువ్వుల నూనె వేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లేదు అంటే మీరు కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 7 జిల్లేడు వత్తుల్ని తీసుకున్నాను. ఒకవేళ తెల్ల జిల్లేడు వత్తులు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. లేదు తెల్ల జిల్లేడు వత్తులు వాళ్ళు ప్యూర్గా చేస్తారో లేదో అంటే మీ దగ్గర చెట్లు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఏ విధంగా తెల్ల జిల్లేడు వత్తులను చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి.
మనకి తెల్ల జిల్లేడు అదేవిధంగా నువ్వుల నూనెతో ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల హెల్త్ పరంగా కూడా మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది, ఇంట్లో మంచిదన్నమాట. మనకి సైంటిఫిక్గా అదేవిధంగా మనకి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ఏకహారతితో మనం దీపారాధన చేసుకోవాలి. భగవంతుని తలుచుకొని మంచిగా ఏకహారతితో వెలిగించాలి. ఒకవేళ రథసప్తమి రోజు ఏమైనా ఆటంకాలు వస్తే మీరు మాఘమాసంలో ఆదివారం రోజు కూడా చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం గోధుమ దీపారాధన చేస్తే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చాలా మంచిదన్నమాట. తప్పకుండా వాళ్ళ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది, అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ఈ మాఘమాసంలో ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యకిరణాలు వచ్చే చోట ఒక్క ½ an hour కూర్చుంటే ఎటువంటి వాళ్ళకైనా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే స్వామివారికి మహాశక్తి వస్తుంది ఈ మాఘమాసంలో. ఆయన కిరణాలు పడిన చోట మంచిగా ఆరోగ్యవంతులు అవుతారు. ఈ విధంగా ఎరుపు రంగు పుష్పాలు అదేవిధంగా మీకు దొరికినవి తెల్ల జిల్లేడు పుష్పాలు ఉంటే అవి అన్నీ సమర్పించి మంచిగా దీపానికి కూడా పెట్టుకొని నమస్కరించుకోవచ్చు. ఈ దీపాన్ని ఫోటో లేని వాళ్ళు సూర్య భగవానుడిగా భావించి నైవేద్యము ధూపము అన్నీ చూపించవచ్చు. అంటే మనకి కొంచెం రథసప్తమి పూజ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అలా చెయ్యలేని వాళ్ళు జాబ్స్కి వెళ్తూ ఉంటారు, కొందరు చెయ్యలేరు. అటువంటి వాళ్ళు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం సూర్య అష్టకము సూర్య అష్టోత్తరము చదువుకోవాలి. అదేవిధంగా దీపం కొండెక్కిన తర్వాత గోధుమలను నానబెట్టి ఆవుకు తినిపించను. ఆ ప్రమిదను మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. సూర్య అష్టకం లేని వాళ్ళు, బుక్ లేని వాళ్ళు మీరు ఆడియో ఫామ్లో కూడా వినొచ్చు లేదా పీడిఎఫ్లో చదువుకోవచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.